పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా దేవాలయాన్ని ఈ యొక్క వివాహంలో సహాయ సహకారాలు అందించినటువంటి దైవజనులు మరి ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్ సుమధుర గీతం కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కాంతుల దీపం దగ్గర నుంచి 24 వర్షాల వరకు చదువుకున్నామండి. ఆ సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పెళ్లి కుమార్తె మీద ఉంటుంది. పెళ్లి కుమార్తె మనసేమో పెళ్లి కుమారుడు మీద ఉంటుంది, మన మనసేమో భోజనాల మీద ఉంటుంది అన్నమాట. అందువలన అయినప్పటికీ కూడా ఇది పెళ్లి కాబట్టి కొన్ని విషయాలు మనం కూడా వింటే చాలా మంచిది అన్నమాట. మందిరంలో ఈ ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రతిష్టాత్మకమైన ఒక ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి ఈ యొక్క ఫుల్ గాస్పెల్ చర్చ్ గుడివాడ అంటే ఒక ప్రసిద్ధి ఉంది, ఒక ప్రాముఖ్యత ఉంది. దానికి అధ్యక్షులు మరి బిషప్ డాక్టర్ రెవరెండ్ అప్పికట్ల జాషువా గారు మాకు అన్ని విషయాల్లో స్టార్టింగ్ నుంచి కోఆపరేట్ చేయడమే కాకుండా మరి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మన మధ్యలో ఉంటూ మనకు ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి సహజంగా పెళ్ళిళ్ళు ఆలస్యమవుతాయి. దేవుని కృపను బట్టి ఈరోజు కొంచెం ఎండ పెద్ద తీవ్రత అనిపించట్లేదు. అయినప్పుడు కూడా మన సకాలంలో వచ్చిన అతిథులకి
కార్యక్రమాన్ని నిర్వహించుతున్న దైవజనులు, ఆంధ్ర రాష్ట్రంలో ఘనంగా దేవుని సేవకుడిపై వాడుకుంటున్న దేవుని పనిలో నా గత పనివారు సురేష్ అయ్య గారికి, అలాగే తెలంగాణ ప్రతి శ్రీకాంత్ రెడ్డికి, షారూఖ్కి, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనలు. దయచేసి 10 నిమిషాలు ఎవరు మాట్లాడండి. భార్య అనే మాటలో చూసినట్లయితే ఇంగ్లీష్లో సాంగ్, వైఫ్ ఈజ్ ద లైఫ్, వితౌట్ వైఫ్ దేర్ ఇస్ నో లైఫ్. ఆది మానవుడైన ఆదాము సృష్టి అంతటికి పేర్లు పెట్టిన తర్వాత చాలా లోన్లీగా ఉన్నాడు. హృదయ రహస్యం కలిగిన దేవుడు ఏంటి పెట్టుమో వేసుకుని కూర్చున్నాడు అని ఆలోచన చేస్తే పక్షుల వైపు, జంతువుల వైపు చూస్తున్నాడు. అన్నిటికీ జంట ఉన్నాయి, మేకపోతు మేక. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాడు. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులను, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాడు. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పట్టణములలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకువచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడను గనుక నారీ ఏక శరీరమై ఉంది. అప్పుడు ఆదాము అతని భార్య వారి సృష్టి దేవుడు మనకు రంగు గారు కావాల్సింది. చూడండి, 3600 మంది జంటలు కలిపారు అనమాట. 3600 పెళ్లిళ్ళు చేశారు. సార్ క్లాప్స్ కొడదాం అనమాట. ఆయన ఒక మహానుభావుడు. ఆయన మరి వారు ఉంటే ప్రభు ఉన్నట్లే ఇక్కడ. కాబట్టి గొప్ప దైవజనులు ఉంటూ మీకు నిజంగా ఆశీర్వాదం అమ్మ. కాకపోయినా భారతదేశంలో సంస్కృతంలో భక్త అంటే భరించేవాడు. శ్రీకాంత్ రెడ్డికి నా ఎక్స్పీరియన్స్ కొంత షేర్ చేస్తూ ఉన్నాను. అనునిత్యము నువ్వు భరించేవాడిగా ఉంటే అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, పిల్లా పాపలతో మీరు వర్ధిల్లుతారని నేను సెలవిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే వివాహం అనే వ్యవస్థలోకి మీరు రావటం అనేది చాలా సంతోషం. వివాహం ద్వారా ఒక కుటుంబంగా కట్టడానికి వారి చదువుల్లో, వారి ప్రయాణాల్లో, వారి పనుల్లో మీరు తోడుగా ఉండి మహా ఉచితమైనటువంటి గొప్పదైనటువంటి సంకల్పమును బట్టి ఆయా సేవకుల సమక్షంలో కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ వాస్తవ్యులైన కొబ్బరివల్లి రాఘవయ్య, డేవిడ్ రాస్ అనేటువంటి వారి యొక్క ప్రథమ కుమార్తె చిరంజీవి కనకదుర్గ అన్నబడిన షారూన్కి క్రైస్తవ వివాహ చట్ట ప్రకారంగా వివాహం చేయడానికి నేను సంసిద్ధుడవుతుండగా దల్లి శంకరెడ్డి గారి యొక్క కుమారుడు శ్రీకాంత్ రెడ్డి, అలాగే కొమరవల్లి డేవిడ్ రాజు గారి కుమార్తె షారూన్ పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడకూడదని న్యాయపరమైన, చట్టపరమైన క్రైస్తవ నిబంధన బట్టి ఏదైనా అభ్యంతరం ఉంటే కనుక ఇప్పుడే నాకు తెలియపరచాలని. లేదు, శంకరెడ్డి గారి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి, కొమరవల్లి డేవిడ్ రాజు గారి కుమార్తె షారూన్ పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడటం దైవచిత్తంగా మేము భావిస్తున్నాం, మేమందరూ సమర్థిస్తున్నాం అంటే కనుక మీ కుడి హస్తాన్ని అయితే చూపించవలసిందిగా. ఏమా వాళ్ళని కదా, మరి మీకు కూడా సమ్మతమేనా? మరి మీ చేతులు ఎత్తాయి కదా, మీరు కూడా చేతులు ఎత్తాయి. మీరు చేతులు ఎత్తి చూపించండి. మీకు మాకు మ్యారేజ్ సమ్మతమే, అభ్యంతరం లేదు అని మీ చేతులు ఎత్తి చూపించండి. తొందరగా పెళ్లి చేసేయమంటారు. చేతులు ఎత్తండి, ఫోటో తీసుకుంటాం. ఓకే అన్న, మంచిది. వచ్చారండి.
వచ్చారండి? తల్లిదండ్రులు వచ్చారా? షారోన్ వాళ్ళ తల్లిదండ్రులు ఫాలో అవుతారు. వెరీ గుడ్, చక్కగా ఫాలో అయ్యారు వాక్యం. మంచిదండి. షారోన్ చూసాక మీరు పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్, వీడియో కాల్స్ అవన్నీ అడగకూడదు, ఎందుకు చెప్పలేదు. మంచిదండి. ఓకే, మీరు పెళ్లి చూపులో చూసిన షారోన్, మీరు ఎంగేజ్ చేసుకునే షారోన్ ఏమే కదా ఏమో. అందువల్ల నీకు ఒక ఆధిక్యత ఉంటుంది. మూడు పెళ్లి కుమారుని హోదాలో మీ సంబంధిని తెలియపరిచారు కాబట్టి ఫస్ట్ టైం ఒక ఆధిక్యత మీకు పడుతుంది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే చక్కగా ఆమె పరిశీలనగా చూస్తూ అంత ప్రమాణం చేయాలి కాబట్టి మీరు ఆమె వేలు మీరు తొలగించాలి, ముసుగు తొలగించాలి. ఇప్పుడే ఆమె చూస్తూ ముసుగు తొలగించాలి. చక్కగా చప్పట్లు కొట్టారు మనందరం కూడా. ఒకసారి పట్టుకోరా, ఒకసారి వేలు పట్టుకోరా మేడం, ఇలా తిరగండి లైట్గా, హ్యాండ్ ఫ్రీగా ఉంటుంది. పరిశుద్ధ నిర్ణయం చొప్పున కొమరవల్లి డేవిడ్ రాజు గారి కుమార్తె అయిన షారోని నీ భార్యగా స్వీకరించి నీ జీవితకాలం అంతయు ఆమెకే భర్తవై ఉందువా? అట్లు చెప్పండి. భర్తవై ఉందువా? ఓకే, థ్యాంక్ యూ అమ్మ శారద. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున కొమరవల్లి డేవిడ్ రాజు గారి కుమార్తెమైన షారోన్ అనే మీరు తల్లి శంకరెడ్డి గారి కుమారుడైన శంకరెడ్డిని దేవుడు అనుగ్రహించిన భర్తనిగా స్వీకరించి నీ జీవితకాలం అంతా అతనికే భార్యవై ఉందువా? మంచిది. వారిద్దరూ చక్కటి తమ సంబంధిని ఎంతో సౌమ్యంగా వినమ్రంగా తెలియపరిచారు దైవికంగా. మరి శంకరెడ్డి గారు ఒకసారి మీరు వేదిక మీదకి రండి. శ్రీకాంత్ రెడ్డి గారు మీ కుమారుడు. మరి మీ కుమారుడైన శ్రీకాంత్ రెడ్డి గారికి కుమరవల్లి రాఘవయ్య అనబడిన డేవిడ్ రాజు గారి కుమార్తె షారోని భార్యగా స్వీకరించడం అంటే ఆమెను మీ కోడలుగా తెచ్చుకోవడం మీరు మనస్ఫూర్తిగా. వెరీ గుడ్, మనస్ఫూర్తిగా. డేవిడ్ రాజు గారు అడగకుండా చెప్పేస్తారు, చాలా తొందరగా ఆయన కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు రండి. మరి తల్లి శంకరెడ్డి గారి కుమారుడైన శ్రీకాంత్ రెడ్డికి మీ ప్రథమ కుమార్తె అయిన షారోని భార్యగా ఇవ్వటం, శ్రీకాంత్ రెడ్డిని అల్లుడిగా స్వీకరించడం మీకు ఇష్టమేనా? చాలా సంతోషంగా ఇష్టమే. ఓకే, నిజంగా చాలా సంతోషంగా ఆయన ఉన్నాడు. మంచిగా. ఈ వివాహ వ్యవస్థకు ఆయన ఏదేను వనములో ఆది మానవులైన ఆదాముకి అవ్వకు ఆయనే శ్రీకారం చుట్టినారు. పరిశుద్ధుడైన దేవుడు చేసినది ఏదైనా పరిశుద్ధమైంది కాబట్టి క్రైస్తవ వివాహము పరిశుద్ధమైన వివాహం. ఈ పరిశుద్ధ వివాహంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రమాణము. ఈ ప్రమాణాలు చేస్తున్నవారు, చేసిన వారు, చేయబోయే వారు కూడా శ్రద్ధగా ఆలకిస్తే చాలా ఆశీర్వాదకరం అవుతుంది అన్నమాట. కుమారుడినైనా శ్రీకాంత్ రెడ్డి అను నేను కొమరవల్లి కొమరవోలు డేవిడ్ రాజు గారి కుమార్తెవైన షారోన్ అను నేను, షారోన్ అను నిన్ను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును కలిమి ఎందును లేమి ఎందును నిన్ను ప్రేమించి, ఎవరిని ప్రేమించి? మరి ఆయన చూడండి, నాకు చెప్పేవారు నిన్ను ప్రేమించి సంరక్షించుదునని
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ప్రమాణము చేయొచ్చు నిన్ను నా భార్యనుగా స్వీకరించుచున్నాను. దేవుడు మీ ప్రమాణం విన్నాడు, అందుకు మేము సాక్షులు. చెప్పండి కొట్టినందరూ కూడా. గారి కుమార్తెనైన షారోన్ అను నేను తల్లి శంకరెడ్డి గారి కుమారుడు అయిన శ్రీకాంత్ రెడ్డి గారు అను మిమ్ములను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలు ఎందును కీడు ఎందును కలిమి ఎందును లేమి ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యమందును మిమ్ములను ప్రేమించి సంరక్షించుదునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ప్రమాణము చేయించు మిమ్ములను నా భర్తలుగా స్వీకరించుచున్నాను. దేవుడు మీ అనేది చాలా ప్రాశస్త్యమైంది అన్నమాట. ఈ మంత్రసూత్రాన్ని నేను ధరింపు చేస్తున్నాను. ఎవరికి? షారుకి. యాక్చువల్గా వాస్తవంగా చెప్పాలంటే నాన్న ఈ సంఖ్య లేదయ్యా అదే దీనిలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవన్నీ కూడా ఇందాక బిషప్ తండ్రి గారు వాక్యంలో చెప్పారు. సమర్పణ, కాన్సిక్రేషన్ అనే మాట చెప్పారు. వింటున్నారా? ఏమంటామంటే మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి సుభగ్నయే శారదాం సతతం శారదాం అంటామా. అంటే మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున అంటే ఈ మాంగళ్య ధారణతో నిన్ను నా దానిగా స్వీకరిస్తున్నాను. ఆమె కంఠంలో ఈ మంగళసూత్రాన్ని ధరింపచేసి ఆమె నీ యొక్క 100 ఏళ్ల జీవితానికి ఆమెను ఆధారమైనటువంటి వ్యక్తిగా నువ్వు స్వీకరిస్తున్నావు. ఆమె అని నిన్ను ఆమెకు సమర్పించుకుంటున్నావు. అలాగనే మంగళసూత్రాన్ని ధరింపచేస్తున్న నీవు ఈ ఒప్పుకోలు చెప్తున్నావు. నా 100 ఏళ్ల జీవితానికి, నా సుఖప్రదమైన జీవితానికి నేనే ఆధారమని నువ్వు ఒప్పుకుంటున్నావు. అలాగనే నీకు తోడుగా నడుస్తాను, నేను సాటైన సహకారిని, నా యొక్క మెడలో మంగళసూత్ర ధారణ చేయని నేను సమర్పించుకోండి. ఓకేనా? ఇందులో ఉభయులు ఒకరికొకరు సమర్పించుకోవడం కనిపిస్తుంది. ఇక నుంచి నీ శరీరంలో ఈమె సగభాగం. యు ఆర్ వన్, యు ఆర్ గోయింగ్ టు బి వన్, యు ఆర్ యునైటెడ్, యు ఆర్ బీయింగ్ యునైటెడ్. ఏకమవుతున్నారు. ఓకే, చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని బహుమికిలిగా ప్రేమిస్తున్న నా ప్రియమైన పరలోక తండ్రి, ప్రేమ సమాధానమునకు సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేయచ్చు. నా శరీరంతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను భాగస్వామిగా చేసుకొనుచున్నాను. తండ్రి యొక్కయు అని చెప్తూ వెళ్ళి చెప్పాను. తండ్రి యొక్కయు నన్ను ఒక గంట సంజమ సహకరించండి. ఏమైందయ్యా పాట? మీరు అందులో వేయలేరా? మీరు పాట రాదండి. మౌత్ అంటే కూడా మాకు పరిశుద్ధాత్మ మ్యూజిక్ కంటిన్యూ చేస్తాం. మ్యూజిక్ కంటిన్యూ చేయండి. పెట్టనా? ఓకే, నన్ను పెట్టమంటున్నారు. అందువల్ల నేను పెట్టేటువంటి పోటీ ఏంటంటే
ఇందాక అయ్యగా 4 విషయాలు చెప్పారు కదా. 4 పిల్లర్స్. ప్రేమించాలన్నారు, తర్వాత విధేయత చూపించాలన్నారు, సమర్పణ కలిగి ఉండాలన్నారు, ప్రార్థన జీవితం కలిగి ఉండాలని చెప్పారు జాషువా గారు కదా. మరి ఈ సమయమందు ఈ ప్రేమకు పోటీ. ఏం పోటీ? ప్రేమ పోటీ. కాబట్టి ఎవరికి ఎక్కువగా అధికంగా ప్రేమ అనేది ఉంటుందో దండను వారికి వేయటం ద్వారా మీరు నిరూపించుకోవాలనుకుంటున్నారు. సో ఫస్ట్ ఎవరు మెడలో దండ వేస్తే వారికి ఎక్కువగా ప్రేమ ఉంది అని మేము అనుకుంటాం. ఓకేనా? ఓకే, రెడీ? 1 2 3 మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఎవరు ఎక్కువగా అధికంగా ఒకరినొకరు ప్రేమిస్తున్నారో వారు తమ ప్రేమను వెలుపరచండి. ఫస్ట్ ఎవరు దండ వేస్తారు? వాడు. ఓకే, మంచిదండి. షారును వాళ్ళ భర్తను గెలిపించాలని సహకరించింది. అండర్స్టాండ్? షారున్కి నా హృదయపూర్వక అభివందనలు, మరి అలాగే దీవెనలు దేవుని పేరట ఏసై పేరట నేను తెలియపరుస్తున్నానండి. మరి నా ఆత్మీయ బిడ్డ మరి షారును, ఎందుకంటే మరి తను మరి అన్ని జనాంగంలో నుంచి వచ్చి దేవుని తెలుసుకొని దేవుని అంగీకరించి రక్షించబడిన కుమార్తె. మరి నా బిడ్డలాంటిది, సొంత బిడ్డలాగా నేను మరి అక్కడ ఉన్న మరి నా బిడ్డలందరినీ, సంఘంలో ఉన్న బిడ్డలందరినీ కూడా అలాగే నేను చూస్తాను. మరి తను మా సంఘం నుంచి వెళ్ళడం నాకు కొంచెం బాధే, కానీ మరి వెళ్ళాలి కదా కుమార్తె అన్నాక మరి శ్రీకాంత్ మరి చక్కగా తను చూసుకుంటాడని నేను నమ్ముతున్నాను. దానికి ప్రమాణం చేశాడు దేవుని సన్నిధి, అలాగే పెద్దలు మరి దైవజనులు అందరి సమక్షంలో వాళ్ళిద్దరు కూడా ప్రమాణాలు చేసుకున్నారు. మరి ఒకరికొకరు జీవితాంతం కూడా రుణపడి ఉండాలని, ఆ ప్రమాణాలను గుర్తుపెట్టుకొని వాళ్ళిద్దరూ నడుచుకోవాలని నేను కోరుకుంటున్నానండి. మరి ఎవరు హడావిడిగా వాళ్ళు ఉన్నారని కానీ నేను ఎక్కువ సమయం నేను తీసుకోదలుచుకోలేదు. దేవుని వాక్యాన్ని బట్టి కుటుంబం అనేది దేవుడు ఏర్పాటు చేసింది. మన కుటుంబ వ్యవస్థ అనేది ఈ భూమి మీద చాలా గొప్పదండి. నరుడు ఒంటరిగా ఉండకూడదని దేవుడు సాటి అయిన సహకారిగా భార్యని మరి ఇచ్చాడు. షారుని శ్రీకాంత్కి మరి ఇవ్వడం జరిగింది. మరి భార్య దొరికిన వారికి మేలు దొరుకుతుంది అని వాక్యం చదివేస్తుంది. మేలులాగా మరి షారుని ఉండాలి. మరి వారిద్దరు కూడా ఈ భూమి మీద ఆశీర్వదించబడిన కుటుంబంగా ఇప్పుడు దాకా షారున్ మరి దేవుడి గారి మహిమ గారి కుమార్తె, అలాగే శ్రీకాంత్ శంకర్ రెడ్డి గారి ఆదిలక్ష్మి గారి కుమారుడు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మరి ఒక కుటుంబంగా దేవుడు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వారికి చాలా బాధ్యతలు ఉంటాయి. మరి అలాగే వారి ఒక కొత్త జీవితాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించనున్నారు. మనందరం కూడా అందుకే వచ్చాం, వారిని దీవించాలని. మరి మనస్ఫూర్తిగా మనసారా అందరూ కూడా వారిని దీవించి వెళదామండి. ముఖ్యంగా దేవాది దేవుడి దీవెనలు, మరి దైవజనుల దీవెనలు, పెద్దల దీవెనలు, అందరి దీవెనలు వారికి ఉండాలి. ఉంటేనే దేవుడు వారిని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. Mr. Dalli Srikanth Reddy, son of Mr. Dalli Shankar Reddy, resident of Mogalrajapuram, Vijayawada district, and Miss Komaravalu Kanaka Durga Devi Sharon, daughter of Mr. Komaravalu Raghavaya, resident of Pedavidi, Guduvada, Krishna district.
have agreed to enter into the holy matrimony and openly declared the same in the presence of God and the church. Hence, in the name of the Father, the Son, and the Holy Ghost, and by the authority vested to me by the Government of India, I pronounce these two as husband and wife. This marriage is solemnized by me at Full Gospel Church, Guduvada, on 23rd May 2025. What therefore God hath joined together, let not men asunder. Matthew 19:16. ప్రభుత్వం నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఈ రోజున ఒక ముఖ్య ప్రకటన చేస్తున్నాను. ఉభయులు శ్రీకాంత్ రెడ్డి శారులు తమ సమ్మతిని తెలియపరచడాన్ని బట్టి, తల్లిదండ్రులు కూడా తమ సమ్మతిని తెలియపరచడాన్ని బట్టి 2025 సంవత్సరం మే నెల 23వ తారీఖు ఈ శుక్రవారం మధ్యాహ్నం వేళ 1 గంట సమయం నుంచి తల్లి శ్రీకాంత్ రెడ్డి అలాగే తల్లి షారుని భార్యాభర్తలుగా ప్రకటన చేయించున్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎన్నడూ కూడా వేరుపరచకూడదు. ఇక నుంచి తల్లి శ్రీకాంత్ రెడ్డి, తల్లి షారో మీరిద్దరూ భార్యాభర్తలుగా మేము ప్రకటన చేస్తున్నాం. చప్పట్లు కొట్టారు అందరూ కూడా. ఒకసారి షారుల్ గారిని దైవజనులు సురేష్ గారి ద్వారా పరిశుద్ధ వివాహం జరిపించిన ఈ బిడ్డలతో కూడా ఆలోచించడానికి దయచేయండి. అబ్రహాము శారా వలె, ఇస్సాకు రిబెకా వలె, అబ్దుల్ ప్రిస్కిలా వలె, ఎలిజబెత్ జకరియా వలె మీరు ఎంతో కొరకు ఎన్ని నిందల అవమానాలు వచ్చిన సహించి వహించిన యోసేపు మరియు వలె ఆదర్శప్రాయంగా దాపరిచిన జీవితం దయచేసి 108 జీవితంలో నెరవేర్చుకుంటూ చేయండి. వివాహం జరిగించిన గారిని పంపిస్తా పెళ్లి కుమార్తె వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. మీరు అందరూ టీటీడీలోకి ఎంత కాదు, నేను టీటీడీలోకి వెళ్ళా.
మీకు తెలిసే ఉండొచ్చాడు విజయ డైస్ సొంతం ఉందా పక్కన పాత బిల్డింగ్ ఉంది చూడు మిషన్ ఉండేది